తో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్లో ఆమె మాట్లాడారు. అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టారని చెప్పారు. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతామని అన్నారు. తనను బయటకు పంపి పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ను బీఆర్ఎస్ను ఇష్యూ బేస్డ్గానే విమర్శిస్తానని అన్నారు. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నామని విమర్శించారు. గారికి నాకు మంచి అలవాటు ఉంది. ఏదున్నా ముఖం మీదనే చెప్తాం, స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం. ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు, నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని. అట్లా కావాలంటే ఒక సర్వే వేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో. దానికి ఇంత వేసుడు ఎందుకు? ఇది ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి. పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు, వచ్చింది. కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు. కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే, సస్పెండ్ చేసింది. ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది, సంతకం వేరే వాళ్ళది ఉన్నది, కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు. సార్కున్న మంచి అలవాటు ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా పత్రికాముఖంగా చెప్తారు. కాబట్టి అంత సీన్ లేదు. స్ట్రేట్ ఫైట్, ఇది స్ట్రేట్ ఫైట్. జాగృతి మే బీఆర్ఎస్ కా క్యాడర్ ఆయా క్యా బోల్ రే? మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయని నాకంటే ఎక్కువ మీకే తెలుసు. 100% ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను. అంటే ఇన్ని రోజులు చెప్పలే, ఇప్పుడు చెప్పిన. ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది. అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు. ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలే నేను. అది జరిగిపోయింది, 5-6 ఏళ్ళు అయిపోయింది. నేను నా అంతటి నేను ఎప్పుడు చెప్పలే, అంటిల్ ఈ పరిస్థితి వచ్చేంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నా. సో నేనేమంటున్నా అంటే, ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం, ఆత్మపరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది. తిరుగుబాటు చేసే అవకాశం ఏడిచ్చిరన్న వాళ్ళే బయట పడేసారు కదా. తిరుగుబాటు లేదు. నేను నా బాట ఎత్తుక్కుంటున్నా, అందుకే జనం బాట పట్టిన. నాకన్నా వాళ్ళకే దిక్కు లేదు కాంగ్రెస్కి, నాకేం సపోర్ట్ చేస్తారన్న. జనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే కొట్టేటట్టున్నారు. ఆ యూరియాల లైన్లు, పోయినటువంటి పంటలు, పెట్టనటువంటి కాంటాలు, అది చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గ్రౌండ్లో చాలా ప్రజాదరణ కోల్పోయింది. అనుకోకుండా అధికారంలోకి వచ్చిర్రు, దాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ మునిగిపోయే పడవతో కాంగ్రెస్తో నాకేం పని ఉంటుందని, వాళ్ళతో మాకు అవసరమే లేదు. నా వెనక ఇంతమంది ఉన్నారు, నాకు వాళ్ళతో పనే లేదు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై వైసీపీ